హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ లలిత. హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రాన్స్ విత్ రా మ్యాంగో కర్రీ. ఎంత బాగుంటుందోనండి. కరెక్ట్గా సెట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. లేట్ చేయకుండా ప్రిపేర్ చేసేద్దాం. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇవి 36 కౌంట్ రొయ్యలు, అంటే కేజీకి 36 రొయ్యలు తగ్గుతాయి అనమాట. మా తమ్ముడే తను మెడిసిన్ ద్వారా, ఆర్గానిక్ మెడిసిన్ ద్వారా ఈ రొయ్యలు పండించాడు. మీ అందరికీ ఒక వీడియోలో షేర్ చేశాను కూడా. వీటితో పాటు ఎగ్స్ ఉంటే బాగుంటుందని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం. యాజ్ యూజువల్ మనం స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్. వేరుశనగ గుళ్ళు కొని మనమే ఆయిల్ పట్టిస్తామన్నమాట. అంతే తప్ప ప్యాకెట్ ఆయిల్స్ అవి ఏమీ పర్చేస్ చేయము. ఆ వీడియో కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. ఎన్ని గుళ్ళకి ఎంత ఆయిల్ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, 1 కేజీ ఆయిల్ ఎంత పడుతుంది అనేది మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేయకుండా కూడా గుడ్లను వేపచ్చండి. వేసి వాటికి హోల్ చేశాను. ఎందుకంటే పేలకుండా ఉంటాయని చెప్పేసి మా అత్తయ్య గారు చెప్పారన్నమాట. ఈ టిప్ వచ్చేసి మ్యాక్సిమం కర్రీస్లోకి నేను ఫస్ట్ ఇవే యాడ్ చేస్తాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బే లీఫ్, ఇలా ఇవి ఫస్ట్ నేను వేయించేస్తాను. ఇవి వేయించడం వలన మంచి అరోమా, మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మా మరదలు అడుగుతూ ఉంటుంది, వదిన మీరు ఎలా చేస్తున్నారు బంగాళదుంప కూర, పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది వదిన అంటుంది. ఏం లేదు, నేను ఫస్ట్ ఇవి మాత్రమే వేస్తాను. మిగతా ప్రొసీజర్ అంతా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొంచెం ఆయిల్ పడుతుంది. నేను కొంచెం ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాను. ఇంకొంచెం ఆయిల్ అయితే డెఫినెట్గా పడుతుంది. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో నేను ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. యాక్చువల్గా ఇక్కడ 2 స్పూన్లు కనిపిస్తున్నాయి, కానీ అదంతా కలిపి 1 స్పూన్ లెక్క అవుతుందండి. నేను చిన్న స్పూన్తో వేసాను కనుక. స్మాల్ సైజ్ రా మ్యాంగో తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. కలర్ అయితే చేంజ్ అయ్యింది, కానీ టేస్ట్ వచ్చేసి పులుపు ఉంది, అందుకని వేసేసాను. ఈ మామిడికాయ ముక్కలు కొంచెం మగ్గేంత వరకు ఉంచి ఆ తర్వాత నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. మీకు అది స్కిప్ అయింది, చూపించడం మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్, ఇది వచ్చేసి జీలకర్ర, ధనియాలు, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ అండి. అది నేను ఫస్ట్ వీడియో తీద్దామని అనుకోలేదు, లేకపోతే మీకు అది కూడా చూపించను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ కర్రీ లీవ్స్ అయితే అరోమా బాగుంటుందని. ఈ రొయ్యలు వచ్చేసి నీట్గా క్లీన్ చేసేసానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ వెయిన్స్ అనేవి రిమూవ్ చేసేసి పసుపు, ఉప్పు కలిపిన నీళ్ళల్లో వాష్ చేసేసాను. 5-6 టైమ్స్ నీట్గా ఫ్రెష్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ఇందులో వేయడం జరుగుతుంది. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి పక్కకు ఉంచేద్దాం. ఆఫ్టర్ 5 మినిట్స్ చూద్దాం. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ పచ్చి రొయ్యలతో పచ్చడి ప్రిపేర్ చేశాను. టేస్ట్ అద్దిరిపోయిందనమాట. ఈ కర్రీ కూడా పనిచేయదు, అంత బాగుంది. చాలా చాలా మంచిగా వచ్చింది పిక్కిల్ అయితే. మీకు ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఆఫ్టర్ 5 మినిట్స్ చూస్తే ఫుల్ వాటర్ వచ్చేసిందండి బయటికి. ఈ వాటర్ కొద్దిగా ఇంకిపోయే వరకు ఉంచి నెక్స్ట్ మనం ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. ఏ కర్రీలో అయినా సరే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది బయటకు వస్తుంది. మనం ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసాం. మంచిగా మిక్స్ చేసి ఆ తర్వాత చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేద్దాం. ఈ ప్రొసీజర్ చేస్తుంటేనే మంచి అరోమా అయితే వచ్చేస్తుందండి. చాలా చాలా బాగుంది స్మెల్ వచ్చేసి. ఇక్కడ నేను 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కలర్ అయితే మంచిగా వచ్చింది, కాకపోతే లైటింగ్ ఎఫెక్ట్ వలన నాకు వీడియోలో అంత కలర్ కనిపించట్లేదు, లైట్గా కనిపిస్తుంది. ఇంకేముంది, దగ్గరికి వచ్చేసింది. మంచిగా మిక్స్ చేసేసుకుని 2 మినిట్స్ తర్వాత వాటర్ వేసుకుందాం. ఆ తర్వాత అందులో ఎగ్స్ వేసేసుకుని కొరియాండర్ లీవ్స్ వేసుకుందాం అని అనుకునే టైంలో నాకు కాల్స్ మీద కాల్స్ రావడం జరిగింది. సో వాటర్ అయితే యాడ్ చేశాను, కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేశాను, బట్ ఎగ్స్ అనేవి ఇందులో వేయడం మర్చిపోయాను. అప్పటికే ఆల్మోస్ట్ కర్రీ దగ్గరకంటే వచ్చేసింది. ఏం చేస్తాం చెప్పండి, అది కొంచెం జ్యూసీగా ఎగ్స్లోకి వెళ్తే బాగుంటుంది కదా. సో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి ఎగ్స్ అందులో వేసి ఇంకొక 5 more మినిట్స్ అని చెప్పేసి ఉంచి
ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేశానన్నమాట. మేము ప్రెజెంట్ ఉన్న హౌస్‌లోకి సూర్యరశ్మి అనేది రాదు. ఒక వైపుకొస్తుంది తప్ప వంటగదిలోకైతే అస్సలు రాదు. ఈ వంటగదిలో వీడియోలు చేయటం చాలా ఇబ్బందనిపించి నేనసలు ఏ వంటకు సంబంధించిన ఎటువంటిది కూడా నేను మీకు చేసి చూపించట్లేదు. ఏదో ఇంట్రెస్ట్‌గా ఇది బావుంటుంది కదా! అని చెప్పి చేద్దామంటే ఈ కాల్సొచ్చి ఇలా నన్ను కొంచెం కన్‌ఫ్యూజ్ చేశాయి. సో, పర్ఫెక్ట్‌గా చూపించకపోయుంటే సారీ. బట్ ప్రొసీజర్ అయితే ఇదేనండి. చాలా బావుంటుంది టేస్టు. మీరెప్పుడైనా టేస్ట్ చేసారా? పచ్చి రొయ్యలు, మామిడికాయ చాలా బావుంటుంది. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. లైటింగ్ అడ్జస్ట్ చేస్తుంటే ఈ కలర్‌లో వచ్చేసింది. సో, ఇంత రెడ్‌గా అయితే లేదు. ఇందాక చూపించినంత డల్‌గా కూడా లేదు. నేను చిన్న మామిడికాయ తీసుకున్నాను కనుక అది సరిపోయింది. ఫుల్ వేసేసాను. మీరు పెద్ద సైజ్ మామిడికాయ తీసుకుంటే కనుక హాఫే వేసుకోండి. ఎక్కువ పులుపుగా ఉన్నా బాగోదు. నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్‌కి కూడా వాటర్ అనేది ఏమీ ఉండకుండా దగ్గరికంటే వచ్చేంత వరకు ఉంచేస్తాను. నాకు అలా తింటేనే ఇష్టం. కొంచెం జ్యూసీగా తినాలనుకునేవారు కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు దించేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. మాక్సిమం ఈ వీడియో ఎవరు చూడరని నాకు తెలుసు. బట్ ఎవరైనా చూసుండుంటే ఎలా అనిపించింది? ఏంటి? మీరు టేస్ట్ చేసారా? లేకపోతే చూసి ట్రై చేస్తారా? ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.